తర్వాత 8 సీట్ కూడా వచ్చేలా ఉండాలి మేడం. జాయిన్ చేస్తుంది ఫస్ట్ క్లాస్ అండి. ఐఐటి ఎంబీబీఎస్ లేదా లా కాలేజ్ కాదండి. అయితే మా కొడుకు డాక్టర్ అవ్వడైతే సార్ మేడం మేము ఫస్ట్ విలువలతో కూడిన విద్య నేర్పిస్తామండి. ముందు అబ్బాయికి స్కూల్ అలవాటు కానివ్వండి. సరేనండి, మా కొడుకుని ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేస్తామండి. బాగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం. సరే అండి, మేము వెళ్ళొస్తామండి. ఓకే సార్. ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగే సంభాషణ. ఏంటన్నయ్య? సార్ కారు బొమ్మ నాదన్నయ్య, నేను ఇవ్వను. ఇవ్వదాముడు నన్ను ఎందుకు కొట్టావు అన్నయ్య? అంతా చెప్పాలా? ఏంట్రా గోలా? టీచర్స్ ఏమైనా పడట్లేదు, ఆడుకుంటారు కానీ వెళ్ళి బుక్స్ తీసుకోండి. సరే నాన్న, నీ వాళ్ళే తమ్ముడు. నీ వాళ్ళే అన్నయ్య. హలో, ఏంటో ఈ సౌండ్ వినపడట్లేదు. కొట్టాడు. మాట్లాడిపోతున్నాయి, చదువుతారు కానీ వెళ్ళి పడుకోండి. సరేనా? మరుసటి రోజు ఉదయం 7 గంటలకు. నిన్న రాత్రి మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. మా పిల్లలు గమ్మగోళం కొట్టుకుంటున్నారు. సర్లే, ఏం చెప్తావో ఏంటో. ఏంటో ఈ కాలంలో పేరెంట్స్ పిల్లల్ని బాగా ముద్దు చేస్తున్నారు. ఆ ముద్దు చేయడం ఎక్కువై ఇంట్లోనూ స్కూల్లోనూ పిల్లల బాధ్యత టీచర్స్ పైనే పడుతుంది. ఇలా పిల్లల ముందే తల్లిదండ్రులు టీచర్స్ ని అమర్యాదగా నువ్వు అంటూ పిలిస్తే ఇంకా పిల్లలు టీచర్స్ ని ఎలా రెస్పెక్ట్ చేస్తారు? మా చిన్నప్పుడైతే స్కూల్ నుండి ఫోన్ వస్తేనే చాలు నేను చాలా భయపడిపోయేదాన్ని. కానీ ఇప్పుడు అయిన దానికి కాని దానికి అన్ని టీచర్స్ కే ఫోన్లు. స్కూల్లో టీచర్ కొట్టారని ఇంట్లో చెబితే మా నాన్నగారు స్కూల్లో నువ్వేం చేసావు అని ఇంకో 2 కొట్టేవారు. ఇప్పుడైతే పిల్లలు తిట్టాలంటేనే భయము, ఇంకొట్టడం వరకునా? ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఓకే టీచర్. ఓకే టీచర్, సైన్ చేసి తీసుకుని వస్తాం టీచర్. ఓకే చెయ్యం. థ్యాంక్ యూ టీచర్. ఏంట్రా బుక్ అంటే ఎగ్జామ్ మార్కులు ఇంతలో అంటానన్నా? ఏం ఎలాగమ్మ? 90% వచ్చింది. ఆగ్రా స్కూల్ నిన్ను కాదు, స్కూల్ గా ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడుతున్నా. ఆగ్రా లోపలికి పుస్తకం చదువుకో. మార్కుల విషయంలో తండ్రికి ప్రిన్సిపల్ కి మధ్య జరిగిన సంభాషణ.
ప్రిన్సిపల్ సార్ గారు ఉన్నారండి? ఉన్నారు సార్. ఏం కావాలి? నేను ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడాలండి. ఏంటో చెప్పండి, ప్రిన్సిపల్ సార్తో చెప్తాను. నేను ప్రిన్సిపల్ సార్ తోనే మాట్లాడాలండి. రాము గారు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే మేడం, తీసుకెళ్తాను. రండి సార్, రండి. ఒక నిమిషం ఆగండి సార్. సార్ పేరెంట్ వచ్చారు మాట్లాడడానికి. రమ్మనండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. మీరు కూర్చోండి. ఏంటండి మార్కులు? మొన్న జరిగిన FA3 ఎగ్జామ్ లోని మా వాడికి 90% వచ్చిందండి. మా పక్కింట్లో అబ్బాయికి మాత్రం 95% వచ్చిందండి. ఏంటండి చదువు ఎప్పుడు సమానంగా రావండి మార్కులు? ఏదో సార్ ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వండి. చూడండి. సరే సార్, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను రైతునండి. ఓ అవునా, మీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తాను, ప్రశాంతంగా వింటారా? వింటానండి. చూడండి, మొక్కున్నప్పుడు నీరు పోసి ఎరువు వేసి కలుపు తీసినప్పుడే అది ఏపుగా పెరిగి మనకు మంచి దిగుబడిని ఇస్తుంది. అది తెలుసా మీకు? నేను కూడా వ్యవసాయం చేస్తాను కదండి, అది నాకు తెలీదా? తెలుసు కదా. మరి మొగ్గును మీ కొడుక్కి ఇప్పుడే పోలేని మార్కులు వచ్చాయంటే ఎలా చెప్పండి? దానికే చాలా సమయం పడుతుంది. ఎంత సమయం అండి? అది తనకు తాను తెలుసుకున్నంత సమయం అండి. ఈలోపు ఫుడ్ తినట్లేదని, మిల్క్ తాగట్లేదని, పొద్దున్న లేవట్లేదని, కొట్టుకుంటున్నారని, ఇలా ప్రతి చిన్న విషయానికి టీచర్లకు ఫోన్ చేయడం, ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం భావ్యం కాదండి. టీచర్ కంటూ కుటుంబం ఉంటుంది కదా, టీచర్ల కంటూ వర్క్స్ ఉంటాయి కదండి. సర్లే అండి. సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? చెప్తానండి. మీకు క్లాస్ టీచర్తో ఫోన్ మాట్లాడే సదుపాయం ఉంటుందా? ఉంటుందండి. టీచర్ పిల్లల చదువు విషయంలో కేర్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారండి. స్కూల్లో మేమే కేర్ తీసుకుంటున్నప్పుడు ఇంటికి మీ విలువైన టైం పిల్లల చదువుకి కేటాయించాలి కదండి. ఈ రోజు నుంచి నా విలువైన టైంని మా వాడి చదువుపై కేటాయిస్తానండి. సరే అండి, మంచిది, వెళ్ళిరండి. రిజల్ట్ టైం. ఏంట్రా ఎంత సంతోషంగా ఉన్నావు? అంత రిజల్ట్ ఫస్ట్ వచ్చాను నాన్న. అవునా, కంగ్రాట్స్ నాన్న. పద స్కూల్ గా ప్రిన్సిపల్ సార్ కలుద్దాం. అలాగే నాన్న. నమస్తే ప్రిన్సిపల్ సార్ గారు. నమస్కారం అండి. మీరు చెప్పినట్లుగానే నా విలువైన టైం మా వాడి చదువుపై కేటాయించడం వల్ల మా వాడు ఈరోజు 10th రోజు స్కూల్ ఫస్ట్ వచ్చాడండి. కంగ్రాచులేషన్స్ నాన్న. ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీలాగే అందరి తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో వాళ్ళ వాల్యుబుల్ టైం కేటాయిస్తే పిల్లడు అభివృద్ధి చెంది ఉన్న స్థాయికి వెళ్తాడండి. సొసైటీలోని మంచి మార్పు వస్తుంది, ఇండియా కూడా డెవలప్ అవుతుందండి. థ్యాంక్స్ సార్. చూసారుగా తల్లిదండ్రులారా, మనం మన పిల్లలను బయట పంపి చదివించినంత మాత్రాన మన బాధ్యత ముగిసిపోదు. చదువుతో పాటు వారికి సంస్కారాన్ని కూడా నేర్పించడం అత్యంత ముఖ్యం. పాఠశాలలో చదువు సంస్కారం లభిస్తే ఆ సంస్కారాన్ని చదువుని పిల్లలకు అలవడేలా చేయాల్సిన బాధ్యత మీదే. ఇంటి దగ్గరే వారికి మంచి విలువలు నేర్పాలి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎంతో ఎత్తుగా ఎగిరే గాలిపటానికి